హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఆకుమచ్చ తెగుళ్ళు అండ్ బూజులు పట్టడం అలా ఉంటాయి కదా. నేను ఇది సొరకాయ మొక్క అండి, సొరకాయ ప్లాంట్కి ఇది చూడండి, ఇది బూజు పట్టి తెల్లగా ఆకుమచ్చ పురుగులు ఇలా పట్టడం ఇలాంటి వాటిని నివారించడానికి మనం ఇంట్లోనే ఆర్గానిక్గా కషాయం ప్రిపేర్ చేద్దాము. అది ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను. మనం ఇట్లా బూజుల నుండి నివారించడానికి మనము ఇంట్లోనే ఆర్గానిక్గా ప్రిపేర్ చేయొచ్చు. పిచ్చి తులసి కషాయం అనేది మనము ప్రిపేర్ చేద్దాము. ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. మనకి పిచ్చి తులసి ఆకులో మనకి ఎక్కువగా ఆల్కలాయిడ్స్ అనేవి ఉంటాయి. ఆ ఆల్కలాయిడ్స్ అనేవి మనకి ఆకుమచ్చ పురుగులు ఇలాంటి వాటిని నివారించడానికి బాగా ఆ పిచ్చి తులసి ఆకు అనేది మనకి బాగా ఉపయోగపడుతుంది. మనం కషాయం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. మనం పిచ్చి తులసి కషాయం అనేది మనకి చెట్లలో వచ్చే ఆకుమచ్చ పురుగులు లేకుంటే బూజులు అలా పడతా ఉంటాయి కదా మొక్కలకి, వాటి నుండి నివారించడానికి మనం పిచ్చి తులసి కషాయం అనేది యూస్ చేస్తాం. ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఇది ప్రిపేర్ చేయడానికి నేను ఈ కషాయానికి 50 grams తులసి, మనం ఇంట్లో వేసే మొక్క కాకుండా బయట ఊరికే అదంతటా అదే మొలుస్తుంది కదా, ఆ మొక్కకు ఉన్న ఆకును తెచ్చాను. ఇది 50 grams ఆకు తీసుకొని మనం 1/2 liter వాటర్లో బాగా మరిగించాలి ఒక 1/2 hour. ఇది ప్రిపేర్ చేసేటప్పుడు మనము క్లాత్ అనేది ఫేస్కి అనేది ముక్కుకి మనం క్లాత్ పెట్టుకొని చేయాలండి, దానివల్ల ప్రాబ్లం లేకుండా ఉంటుంది. నేను ఇదిగోండి 1/2 liter వాటర్ తీసుకొని మనం సపరేట్ చేసుకున్న ఆకు ఉంది కదా, తెచ్చానని చెప్పాను కదా, ఇది 50 grams ఆకు తులసి ఆకు వేయాలి. మనం ప్రిపేర్ చేసేటప్పుడు మూతికి గుడ్డ కట్టుకొని చేయాలి. ఇది కొద్దిగా పవర్ఫుల్ అన్నమాట. ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ముందుగా మనం ప్రికాషన్స్ తీసుకోవాలి. ఇలా తీసుకున్నాం కదా, దీన్ని మరిగించాలి ఒక 1/2 hour. చూసారా, హై ఫ్లేమ్లో పెట్టాను. 1/2 hour మరిగించాలి. మధ్యలో మనము 1/2 hourలో ఒక 2-3 times వాటిని ఒక గరిటెతో కలబెడతా ఉండాలి. నేను సిమ్లో పెట్టేసానండి, బాగా ఘాటుగా స్మెల్ వస్తుందండి. ఇట్లా మధ్యలో ఇట్లా కలబెడతా ఉండాలి. ఇంకా 1/2 గంట ఉడకాలండి. ఇలా బాగా మరిగాక ఆపేయాలి. 1/2 hour తర్వాత ఆఫ్ చేసి దీన్ని బాగా చల్లార్చాలి. అంటే వేడి లేకుండా బాగా చల్లారాక మనము తీసి యూస్ చేసి ప్లాంట్స్కి ఇవ్వచ్చు. మనం 1/2 hour మరిగించాం కదా పిచ్చి తులసి ఆకుని ఇలా వడబోయాలి. ఇది బాగా చల్లారాక దీంట్లో మనం నార్మల్గా బయట దొరికే మనం యూస్ చేసే ఇంట్లో సర్ఫ్ ఉంటుంది కదా, ఆ సర్ఫ్ 1 spoon యూస్ చేయాలి. దీన్ని బాగా కలబెట్టాలి, కలిసేటట్టు. ఈ కలర్లోకి చేంజ్ అవుతుంది మనం ఇది ప్రిపేర్ చేశాక. నేను ఈ ప్లాస్టిక్ బాటిల్లోకి తీసుకుంటున్నాను. ఈ క్యాప్కి ఇలా లైట్గా హోల్స్ పెట్టాను చూడండి, ఇదిగోండి. ఇది టోటల్ ఇలా చేంజ్ అవుతుంది కషాయం. ఇది డైరెక్ట్గా మనము ప్లాంట్స్కి ఇచ్చేయచ్చు. ఇది మనం ప్రిపేర్ చేసిన వెంటనే యూస్ చేయడమే. ఇది నిలవేమి ఉండదు మనకి మళ్ళీ యూస్ చేసుకోవడానికి.
మనం కషాయం ఇప్పుడు ఆకు ఇట్లా పురుగు అక్కడ ఉన్న చోట బాగా స్ప్రెడ్ అయ్యేటట్టు బాగా ఆకుకి బాగా పూయాలి, ఇలా వేయాలి. ఇలా స్ప్రే చేయాలి మనం. మనకి ఎక్కువగా ఆల్కలైడ్స్ అనేవి తులసి ఆకులో ఎక్కువగా ఉండటం వల్ల మనకి ఎక్కువగా మొక్కలకు పట్టే ఆకుమచ్చ తెగుళ్ళను నివారించడానికి మనము ఈ కషాయం అనేది యూజ్ చేయొచ్చు. మనము ఎకరానికి ఎంత యూజ్ చేయాలో చెప్తానండి. ఇది మామూలుగా మనం ఇళ్ళల్లో పెంచుకునే వాటికైతే నేను తక్కువ క్వాంటిటీ కోసం ఇలా చేసుకున్నాను. మనం ఒక ఎకరానికంటే ఆకులేమో 5 kgs తీసుకోవాలి. తులసి ఆకులు 100 grams ఏమో సర్ఫ్ పౌడర్ తీసుకోవాలి. ఈ ప్రాసెసే ఫాలో అవ్వాలి. ఇప్పుడు 5 kgs ఈ ఆకులకి 10 లీటర్ల వాటర్లో మనము అరగంట సేపు బాగా మరగబెట్టాలి. ఆ మరగబెట్టిన వాటర్లో బాగా చల్లారాక నార్మల్గా ఇప్పుడు మనం ఎలా సర్ఫ్ యూజ్ చేసామో, నేను 1 స్పూన్ యూజ్ చేశాను కదా, మీరు 100 grams సర్ఫ్ యూజ్ చేసి మనం చేసిన రోజే యూజ్ చేయాలి. పక్క రోజుకి అదేమీ ఉపయోగపడదు. అది ఒక ఎకరానికి మనం ఇంత క్వాంటిటీ యూజ్ చేసుకోవచ్చు. మనం ఈ కషాయం వల్ల ఆకుమచ్చ తెగుళ్ళు అండ్ ఆల్ట్రేనియా ఆకుమచ్చ తెగుళ్ళు అండ్ బూజు వలన వచ్చే తెగుళ్ళు ఉంటాయి, బూజులు పట్టడం ఆకుకి అలా ఉంటుంది కదా, వాటి నుండి బాగా నివారిస్తుంది. ఈ కషాయం బాగా ఉపయోగపడుతుంది. ఆర్గానిక్గా మనము తయారు చేసుకోవచ్చు ఇంట్లోనే. ఇవి తులసి ఆకులు అనేవి మనకి బయట ఎక్కడైనా దొరుకుతాయి, అందరి ఇళ్ళల్లో కూడా దొరుకుతూ ఉంటాయి కదా, వాటితో మనం ఇంట్లోనే ఆర్గానిక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.